గురజాడ 110వ వర్ధంతి సందర్భంగా గురజాడ గౌరవ యాత్రను విజయవంతం చేయాలని ప్రముఖ సాహితీవేత్త రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. గురజాడ గౌరవ యాత్రను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. గురజాడకు సంకేత స్థానం కల్పించి ప్రభుత్వం తరపున వర్ధంతి జయంతులను నిర్వహించాలని అన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ నినాదం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని గుర్తు చేశారు. ఆధునిక తెలుగు సాహిత్యవేత్త గిడుగు రామ్మూర్తికి ఇచ్చిన గౌరవ స్థానం గురజాడకి కూడా ఇవ్వాలని ప్రభుత్వం కోరారు. వర్ధంతి నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం. అందరికీ నమస్కారం. అది కూడా వారి స్వగృహంలో మరి మనవరాలు ఇందిర గారు కూడా ఉన్నారు. ఇంకా స్థానికంగా గురజాడ అభిమానులు అందరూ కూడా తెలుగు జాతికి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి కూడా జాతీయ గీతం అనుకోదగిన దేశభక్తి రాసిన వ్యక్తి గురజాడ. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం భారతదేశానికి జాతీయ గీతం వందే మాత్రమే. కానీ గురజాడ గారి గొప్పతనం ఏమంటే ఆ పాట ఏ దేశంలో అయినా పాడుకోవచ్చు. దేశభక్తి అనేది ఏ దేశానికైనా జాతీయ గీతం కాగలిగినంత సార్వత్రికమైన యూనివర్సల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాట రాసినటువంటి మహనీయుడు. పాట అంటే ఆయన భావజాలం అంత గొప్పది. ఒక జాతీయ పునర్వికాసానికి ప్రతిబింబంగా ప్రతీకగా నిలిచిన వ్యక్తి గురజాడ అప్పారావు. దేశవ్యాప్తంగా కూడా ఒక పునరుద్ధరణ భావజాలం, ఏదో మంచి గతమున కొంచెమేమో మందగించక ముందుకు అడుగైన గురజాడ అప్పారావు భావం ఇప్పుడు దేశానికి చాలా అవసరంగా ఉంది. ఒక విధంగా కొంతమంది అనేక రూపాల్లో మత రాజకీయాలు, మత ధర్మాలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మానవత్వం అనే దానికి పట్టం కట్టాలి. దేశం అంటే పట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేది చాలా గొప్ప మాట. లేదు అంతకుముందు ఎవరు ఎందుకు చెప్పలేదు? దేశం అంటే కొట్లు కాదు, దేశం అంటే రాజులు కాదు, దేశం అంటే మతాలు కాదు, దేశం అంటే మనుషులు అని. అప్పుడు ఇంత గొప్ప ఆనాటికి ఆయనకు ఠాగూర్కు ఒక ఏడాది వయసులో తేడా. అంటే ఆయన ఎక్కువ కాలం జీవించారు, అనారోగ్యం వల్ల మరణించారు తప్ప అంత స్వార్థి తనకు చెష్టిపూర్తి కూడా కాకుండానే కన్నుమూశారు. కానీ చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తిని జాతికి అందించినటువంటి గురజాడ అప్పారావు గారిని ఆయన వర్ధంతిని జయంతిని అధికారికంగా జరుపుకోవడం అన్నది మన కనీసమైన కర్తవ్యం. అదే